మంగళగిరిలో 13 సంవత్సరాల పిల్లని రేప్ చేశారంట నలుగురు వ్యక్తులు. వాళ్ళ పేర్లు వచ్చి షేక్ ఖాదర్ బాషా 50 సంవత్సరాలు, షేక్ సలీం 42 సంవత్సరాలు, షేక్ రబ్బానీ 39 సంవత్సరాలు, షేక్ కలాం సాహిబ్ 20 సంవత్సరాలు. మొత్తం నలుగురు. వీళ్ళల్లో తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నారంట. సో చిన్నపిల్లని తీసుకొని పోయి ఆటోలో తిప్పుకుంటూ రేప్ చేశారంట. రేప్ చేసిన తర్వాత అమ్మాయి కొంచెం టౌన్లోకి రాగానే అమ్మాయి అరిస్తే చుట్టుపక్కల వాళ్ళు ఆటో ఆపి వాళ్ళని పట్టుకున్నారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేరంట. వాళ్ళ అమ్మకి అమ్మాయి మొత్తం చెప్పింది, ఇలా చేశారని. వాళ్ళ అమ్మ తీసుకొని పోయి కంప్లైంట్ పెట్టిందంట మంగళగిరి పోలీస్ స్టేషన్లో. వాళ్ళని అరెస్ట్ చేశారు. అమ్మాయి చెప్పిన ఆధారంగా అరెస్ట్ చేసి రోడ్డు పైన నైట్ టైంలో తీసుకొని పోతున్నారు. వాళ్ళని అలా నడిపించుకుంటూ పోతున్నారు పోలీసులు. నైట్ కాదు తీసుకోపోవాల్సింది, ఇలాంటి వాళ్ళని పొగుల్ని తీసుకోపోవాలి. పొగులు తీసుకొని పోతే కుక్కను కొట్టినట్టు కొడతారు. నలుగురు వ్యక్తులు, వాళ్ళకి వయసు 50 సంవత్సరాలు, 42 సంవత్సరాలు, 39 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. ఆ పిల్లకి 13 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. కూతురు లాంటి అమ్మాయితో అలా చేశారంటే ఏమనుకోవాలి వాళ్ళని చెప్పండి. వీళ్ళకి మళ్ళీ జైలుకి తీసుకుపోయి 3 పూట్ల పెట్టి మేపి బాగా ఇంకొంచెం ఒక్కొక్కరు ఇప్పుడే పందుల్లాగున్నారు. ఆ పందుల్ని కొంచెం ఇంకా పందుల్లాగా చేస్తారు 3 పూట్ల అన్నం పెట్టి. ఆ 3 పూట్ల అన్నం పెట్టేసి సాగకుండా పోయినసారి హైదరాబాద్లో దిశ కేసు వచ్చింది కదా, ఆ దిశ కేసులో ఎలా కాల్చారు? అలా కాల్చి చంపేయాలి ఒక్కొక్కరిని. ఉన్నోళ్ళకి ఒక న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయం కదా, అందరికీ ఒక న్యాయమే కావాలి. చిన్నపిల్ల సరే, పెద్దవాళ్ళని వదలట్లేదు, చిన్నపిల్ల కనీసం ఉయ్యాల్లో ఉన్న పిల్లల్ని కూడా వదలట్లేదు. ఎక్కడికి పోతుందో ఈ సమాజం. మంగళగిరిలో జరిగింది ఈ న్యూస్. కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడండి, మీకు వస్తుంది. నేను మార్నింగ్ ఫోన్ చూడంగానే ఈ న్యూస్ కనిపించింది నాకు. అయితే చిన్న పాప ఎంత బాధగా, ఎలాగో అమ్మాయి ఫొటోస్ ఏమి వేయలేదు, అమ్మాయి డీటెయిల్స్ కూడా ఏం పెట్టలేదు. వీళ్ళు మాత్రం రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకోబోతున్నారు. జనాలకి ఇలాంటివన్నీ బాగా తెలిస్తే ఇంకా నలుగురికి తెలుస్తుంది. ఇలాంటివి వీళ్ళు నడిపించుకునేటప్పుడు తీసుకుని వెళ్ళేటప్పుడు ఎలా అంటే ఉదయాన్నే మధ్యాహ్నం తీసుకొని పోతే అందరికీ తెలిసేలాగా చెప్పులతో కొడతారు. అప్పుడైనా కొంచెం కాకపోయినా కొంచెమైనా బుద్ధి వస్తుంది. అలా కాకుండా ఏ టైంలో అంటే ఆ టైంలో తీసుకోకూడదు అలాంటి వాళ్ళని. ఇలాంటి వాళ్ళని ఒక్కొక్కరిని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. తండ్రి కొడుకులు ఇందులో ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఉండడం, అంత చిన్నపిల్లని అలా చేయడం ఘోరం. మంగళగిరిలో జరిగింది ఈ న్యూస్. ఒకసారి యూట్యూబ్లో వెళ్ళండి, చెక్ చేయండి, ఒకసారి చూడండి. అమ్మాయి డీటెయిల్స్ అయితే ఏం పెట్టలేదు. అమ్మాయికి తీసుకొని పోయి శిక్షణ ఇస్తున్నారంట. వీళ్ళకైతే శిక్ష పడాలని అందరూ కోరుకోండి, ఓకేనా? అందరూ యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ఒకసారి.